ఫ్లూ వ్యాక్సిన్ గురించి అనవసర ఆందోళన చెందకండి. ఇప్పుడు మేము ప్రెగ్నెన్సీలో కూడా ఫ్లూ వ్యాక్సిన్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంటుంది. మేము ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కు ఈ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 5 నెలల తర్వాత ఈ యొక్క ఫ్లూ వ్యాక్సిన్ అన్నది వాళ్ళకు సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రెగ్నెన్సీలో మనకి ఇన్ఫెక్షన్స్ అటువంటి రాకుండా ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి మీరు ముందుగానే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి మీకు ఫ్లూ వ్యాక్సిన్ వల్ల పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రెగ్నెన్సీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ యొక్క అబార్షన్ ఛాన్సెస్ ప్రీటర్మ్ డెలివరీ ఛాన్సెస్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. దీన్ని అవాయిడ్ చేయడానికి తర్వాత మీరు ఫర్దర్గా ఎనీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళడం అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అంటే ఎవరికైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకు దూరంగా ఉండడము, ఆ తర్వాత ఎవరితో కానీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, ఇలాంటి మెజర్స్ తీసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కానీ ఫ్లూ వ్యాక్సిన్ అనేది మేము ప్రెగ్నెన్సీలో కూడా రికమెండ్ చేస్తున్నాం కాబట్టి అది తీసుకున్నందుకు మీ బిడ్డకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు.